డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తున్నప్పటికీ విశ్వక్ సేన్ కు ఈ మధ్య లక్కు కలిసి రావడం లేదు. చివరిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త హడావడి చేసిన విశ్వక్ ఆ తర్వాత పెద్దగా మెప్పించలేకపోయాడు. ఇక లైలా సినిమా తర్వాత విశ్వక్ సేన్ తన కెరీర్ లో కొత్త ప్లాన్ తో ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడింది. సాధారణంగా ఏ హీరోకైనా ఒకటి రెండు డిజాస్టర్లు సహజమే. కానీ లైలా మీద వచ్చిన నెగిటివ్ రివ్యూలు, కంటెంట్ పై వచ్చిన విమర్శలు అతని మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. వెళ్లిపోమాకే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. లైలా ఫ్లాప్ అయినా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. విశ్వక్ సేన్ కెరీర్ లో మంచి క్వాలిటీ సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. నెక్స్ట్ లైనప్ తో తన కెరీర్ ను మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వక్ సేన్ రీసెంట్ గా నటించిన సినిమా లైలా. విశ్వక్ సేన్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ సినిమా ఇది అని చెప్పొచ్చు. సినిమా మొదటి షో పడినప్పుడు నుంచి కంప్లీట్ నెగిటివ్ టాకే వచ్చింది. కొంతమంది విశ్వక్ సేన్ ను ట్రోలింగ్ కూడా చేశారు. ప్రతి సినిమాకు విమర్శలు రావడం అనేది కామన్ గా జరుగుతుంటుంది. అప్పుడు విశ్వక్ బయటికి వచ్చి స్పందించేవాడు. కానీ ఈ సినిమా జెన్యూన్ రిజల్ట్ విశ్వక్ సేన్ కు కూడా అర్థమైపోయింది. అందుకని చాలా సైలెంట్ అయిపోయాడు. దీంతో ఇప్పుడు అతనికి ఉన్న అవకాశాలను గట్టిగా ఉపయోగించుకోవడం తప్పనిసరి అనుకొని సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం విశ్వక్ చేస్తున్న ప్రాజెక్టులలో ఫంకీ చాలా కీలకం. ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. దర్శకుడు అనుదీప్ కేవి జాతిరత్నాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత తీసిన ప్రిన్స్ సినిమా ఆశించిన స్థాయిలో నిలవలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమాతో ఆయనకు కూడా మరో అవకాశం లభించింది. అసలైతే ఈ ప్రాజెక్ట్ మొదట మాస్ మహారాజా రవితేజ కోసం అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల భాను భోగవరపు ప్రాజెక్ట్ ను దక్కించుకోగా ఈ సినిమా విశ్వక్ సేన్ కు వెళ్ళింది. ఈ ప్రాజెక్ట్ రెండు కారణాల వల్ల విశ్వక్ కి కీలకమని చెప్పొచ్చు. మొదటిది అనుదీప్ టైమింగ్ కి తగ్గట్టుగా సినిమాను మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ చేసేలా చేయడం. రెండవది తన మీద వచ్చిన నెగిటివిటీకి సమాధానం ఇవ్వడం. ఫంకీలో కథ కరెక్ట్ గా ఉంటే ప్రేక్షకులందరికీ ఇది మంచి కంబ్యాక్ అవుతుందని భావిస్తున్నారు. హీరోయిన్ గా కృతి శెట్టిని ఎంపిక చేసే అవకాశం ఉందని టాక్. ఈ సినిమాతో ఆమె కూడా మళ్ళీ టాలీవుడ్ లో హిట్ కొడుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఇది విశ్వక్ సేన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మరో ఆసక్తికరమైంది. జిత్తు పటేల్. ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేయనున్నాడు. అయితే దీనికి నిర్మాత ఇంకా ఫిక్స్ కాలేదు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా విశ్వక్ స్టైల్ కు కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల ఓ హారర్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ చెప్పిన కథను కూడా విశ్వక్ ఓకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఫంకీ వర్క్ నడుస్తుండగా మిగతా రెండు సినిమాలు లైనప్ లో ఉన్నాయి. లైలా తర్వాత వస్తున్న ఈ సినిమాలు అతని కెరీర్ ను మళ్ళీ పాత ట్రాక్ తీసుకురావడం ఖాయం. మరి విశ్వక్ ఈ అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి. డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తున్నప్పటికీ విశ్వక్ సేన్ కు ఈ మధ్య లక్కు కలిసి రావడం లేదు. చివరిగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త హడావడి చేసిన విశ్వక్ ఆ తర్వాత పెద్దగా మెప్పించలేకపోయాడు. ఇక లైలా సినిమా తర్వాత విశ్వక్ సేన్ తన కెరీర్ లో కొత్త ప్లాన్ తో ముందుకు సాగాల్సిన అవసరం ఏర్పడింది. సాధారణంగా ఏ హీరోకైనా ఒకటి రెండు డిజాస్టర్లు సహజమే. కానీ లైలా మీద వచ్చిన నెగిటివ్ రివ్యూలు, కంటెంట్ పై వచ్చిన విమర్శలు అతని మార్కెట్ పై తీవ్ర ప్రభావం చూపాయి. ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మల్టీ టాలెంటెడ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. కేవలం నటుడుగానే కాకుండా దర్శకుడిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. వెళ్లిపోమాకే సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నటుడిగా ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఈ నగరానికి ఏమైంది సినిమాతో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. లైలా ఫ్లాప్ అయినా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. విశ్వక్ సేన్ కెరీర్ లో మంచి క్వాలిటీ సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది. నెక్స్ట్ లైనప్ తో తన కెరీర్ ను మరింత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్వక్ సేన్ రీసెంట్ గా నటించిన సినిమా లైలా. విశ్వక్ సేన్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ సినిమా ఇది అని చెప్పొచ్చు. సినిమా మొదటి షో పడినప్పుడు నుంచి కంప్లీట్ నెగిటివ్ టాకే వచ్చింది. కొంతమంది విశ్వక్ సేన్ ను ట్రోలింగ్ కూడా చేశారు. ప్రతి సినిమాకు విమర్శలు రావడం అనేది కామన్ గా జరుగుతుంటుంది. అప్పుడు విశ్వక్ బయటికి వచ్చి స్పందించేవాడు. కానీ ఈ సినిమా జెన్యూన్ రిజల్ట్ విశ్వక్ సేన్ కు కూడా అర్థమైపోయింది. అందుకని చాలా సైలెంట్ అయిపోయాడు. దీంతో ఇప్పుడు అతనికి ఉన్న అవకాశాలను గట్టిగా ఉపయోగించుకోవడం తప్పనిసరి అనుకొని సైలెంట్ అయిపోయాడు. ప్రస్తుతం విశ్వక్ చేస్తున్న ప్రాజెక్టులలో ఫంకీ చాలా కీలకం.
ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. దర్శకుడు అనుదీప్ కేవి జాతిరత్నాలతో బ్లాక్ బస్టర్ అందుకున్నప్పటికీ ఆ తర్వాత తీసిన ప్రిన్స్ సినిమా ఆశించిన స్థాయిలో నిలవలేదు. దీంతో ఇప్పుడు ఈ సినిమాతో ఆయనకు కూడా మరో అవకాశం లభించింది. అసలైతే ఈ ప్రాజెక్ట్ మొదట మాస్ మహారాజా రవితేజ కోసం అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల భాను భోగవరపు ప్రాజెక్ట్ ను దక్కించుకోగా ఈ సినిమా విశ్వక్ సేన్ కు వెళ్ళింది. ఈ ప్రాజెక్ట్ 2 కారణాల వల్ల విశ్వక్ కి కీలకమని చెప్పొచ్చు. మొదటిది అనుదీప్ టైమింగ్ కి తగ్గట్టుగా సినిమాను మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ చేసేలా చేయడం. రెండవది తన మీద వచ్చిన నెగిటివిటీకి సమాధానం ఇవ్వడం. ఫంకీలో కథ కరెక్ట్ గా ఉంటే ప్రేక్షకులందరికీ ఇది మంచి కంబ్యాక్ అవుతుందని భావిస్తున్నారు. హీరోయిన్ గా కృతి శెట్టిని ఎంపిక చేసే అవకాశం ఉందని టాక్. ఈ సినిమాతో ఆమె కూడా మళ్ళీ టాలీవుడ్ లో హిట్ కొడుతుందా అనేది ఆసక్తిగా మారింది. ఇది విశ్వక్ సేన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మరో ఆసక్తికరమైంది. జిత్తు పటేల్ ఈ సినిమాను సాగర్ చంద్ర డైరెక్ట్ చేయనున్నాడు. అయితే దీనికి నిర్మాత ఇంకా ఫిక్స్ కాలేదు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమా విశ్వక్ స్టైల్ కు కొత్తగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఇటీవల ఓ హారర్ సినిమాతో హిట్ కొట్టిన డైరెక్టర్ చెప్పిన కథను కూడా విశ్వక్ ఓకే చేసినట్లు సమాచారం. ప్రస్తుతం ఫంకీ వర్క్ నడుస్తుండగా మిగతా 2 సినిమాలు లైనప్ లో ఉన్నాయి. లైలా తర్వాత వస్తున్న ఈ సినిమాలు అతని కెరీర్ ను మళ్ళీ పాత ట్రాక్ తీసుకురావడం ఖాయం. మరి విశ్వక్ ఈ అవకాశాలను ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.